80 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన బత్తాయి మీడియా అంతా ఆ రోజు చెవు కూసిన మేకపిల్లలాగా ఒకటే అరుస్తున్నాయి అనమాట. ఏమని? నెహ్రూ గారు కాకుండా సుభాష్ చంద్రబోస్ కనుక ప్రధాని అయి ఉంటే దేశం వేరేలాగా ఉండేది. అసలైన స్వతంత్ర యోధుడైన బోస్ గారిని వదిలేసి నెహ్రూని ఎందుకు ప్రధానంగా చేశారు? ఇది గాంధీజీ కుట్ర అని అంటున్నారు అనమాట. మరి నిజాలేంటి తెలుసుకుందామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. 80వ స్వతంత్ర వేడుకల సందర్భంగా మన పిల్ల బత్తాయి మీడియా, పెద్ద బత్తాయి మీడియా ఇంకందరూ కూడా ఏంటిదంటే నెహ్రూ గారు కాకుండా సుభాష్ చంద్రబోస్ కనుక ప్రధాని అయి ఉంటే దేశం అసలు ఒక లెవెల్లో ఉండేది, ఆయన ఉంటే పరిస్థితులు వేరేగా ఉండే అని అంటున్నారు. నేను మీతో 100% అగ్రీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నిజంగా నేతాజీ గనక ప్రధాని అయ్యుంటే గనక వేరే లెవెల్లో ఉండేదబ్బా దేశం. ఏ లెవెల్లో తెలుసా? ఎవడైనా సరే, క్రిస్టియనా, ముస్లిమా, హిందా, ఎవడైనా సరే మత రాజకీయాలను తీసుకొస్తాను అని అంటే గనక కాల్చి చంపేద్దరు అనమాట. ఎందుకంటే నేతాజీ గనక దేశ ప్రధాని అయ్యుంటే ఎవడైతే ఈ మత పిచ్చితో కొట్టుకుని మేమంతా ఈ గుంపు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తుంటే గనక పూకటి వేళ్లతో సహా పెకిలించేసేవాడు నేతాజీ. ఎందుకంటే నేతాజీ ఆలోచనలు ఏంటిదంటే చాలా షార్ప్ గా ఉంటాయి అనమాట. ఏంటిది? ఎలాగంటే భయపడేవాడు కాదు, ఆయన ఆలోచనలు కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండేవి. ఎందుకనంటే నేతాజీ దృష్టిలో ఏంటిదంటే మతం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయము. ఏ మతమైనా కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత విషయము. నువ్వు ఒక క్రిస్టియన్వా, నీ మతాన్ని నీ మనసులో ఉంచుకో, నువ్వు నీ దేవుడిని పూజించుకో, నువ్వు చర్చికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా, నువ్వు చర్చికి వెళ్ళినంత వరకే నీ మతం, నీ ఇంటి గుమ్మం వరకే నీ మతం. నువ్వు హిందువా, టెంపుల్కి వెళ్తావా వెళ్ళు, అది కూడా టెంపుల్ వరకు, నీ మనసు వరకు, నీ ఇంటి గుమ్మం వరకు. నువ్వు ముస్లింవా అయితే అవు, అది నీ మనసుకు సంబంధించింది. మసీదుకి వెళ్తావా, నమాజ్ చేసుకుంటావు చేసుకో, అక్కడ వరకు మాత్రమే. ఎవడైనా సరే రాజకీయాలకు తీసుకొస్తే మాత్రము ఊరుకునేది లేదు, క్షమించే ప్రసక్తే లేదని చెప్పేసి డైరెక్ట్ నేతాజీ చెప్పేవాడు. తెలుసా విషయము? ఏంటిది? ఇప్పుడు ఏమంటారంటే మరి జిన్నాలేడంటే ఆ విషయానికి వస్తున్నాను అనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే కేవలము నేతాజీ ఒక్క వర్గాన్ని వ్యతిరేకరించారు, ముస్లింస్ని ఏమనలేదు అని చెప్పేసి అన్నారనమాట. డైరెక్ట్ నేతాజీ ఏమన్నారంటే ముస్లింల పేరుతో జిన్నా రాజకీయాలు చేసినా, హిందువుల పేరుతో సావర్కర్ లాంటి వాళ్ళు రాజకీయాలు చేసినా సరే మతాన్ని అడ్డు పెట్టుకొని దేశ ప్రజలను విడగొట్టి మత కల్లోలు సృష్టించి ఇలాంటి పిచ్చి పనులు చేస్తారంటే గనక వాళ్ళంతా దేశద్రోహులు, దేశం నుంచి తరిమేస్తాను అని నేతాజీ మొహం మీదనే చెప్పారు. ఎవరిని? సావర్కర్ని అన్నారు. ఎందుకంటే ఆ మధ్యలో మన సావర్కర్ బయటకు వచ్చిన తర్వాత చేసిన గొప్ప పని ఏంటిది? ఈ హిందూ మహాసభ అని చెప్పేసి కేవలం హిందువులు మాత్రమే దగ్గరికి తీసుకురావడం. జిన్నా ఏం చేశాడు? మా వాళ్ళంతా ఒక పక్కన ఉండాలని చెప్పేసి అప్పుడు కూడగట్టాడు కదా. వాళ్ళిద్దరికి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు, మీరిద్దరూ దేశద్రోహులే, మీరు ఎలాంటి పని చేస్తే కనుక వీళ్ళు దేశద్రోహులు, ఇలాంటి వాళ్ళు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన ముఖం మీద చెప్పారు అనమాట. నిజంగా మీరు అన్నట్టు గనక మిస్ అయ్యాం మనం నేతాజీని. ఓకే, నిజంగా గనక నేతాజీ దేశ పగ్గాలు పట్టుంటే గనక ఆ సామిరంగా ఎవడైతే మేము హిందూ ఉద్ధారకులము, మేము క్రిస్టియన్స్ ఉద్ధారకులము, మేము ముస్లిం ఉద్ధారకులం అని చెప్పేసి రోడ్డు మీద రావడానికి కూడా గజ వణికిపోయి తడిపేసుకునేవాళ్ళు అనమాట. మత రాజకీయాలు చేసే వాళ్ళని, దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళని ఎక్కడ చూసినా సరే పాటలు లేపెద్దాడు అనమాట. మూలాలతో సహా ఏరి పారేసేవాడు నేతాజీ. కాబట్టి చరిత్రను గుడ్డుగా నమ్మడం మానేండి. ఏంటిది? కావాలని చెప్పేసి నేతాజీని పిఎంని చేయలేదు అని సొల్లు వాగడు వాగొద్దు. ఇంకొకటి ఏంటిదంటే గాంధీజీకి అండ్ నేతాజీకి ఉన్న ఇక్కడ ఒక క్లాష్ ఏంటిదంటే గాంధీజీ అహింసవాదాన్ని నమ్మారు. ఈ విషయంలో ఇద్దరికి క్లాష్ ఉంటుంది. గాంధీజీ అహింసవాదాన్ని నమ్మితే నేతాజీ గారు ఏంటిదంటే లేదు, మనకి సాయుధ పోరాటంతోనే మనకు స్వతంత్రం వస్తుందని చెప్పేసి ఆయన నమ్మారు. ఈ విషయంలో ఇద్దరికి పడేది కాదు. అలాగని చెప్పేసి ఇద్దరు గౌరవించుకోవడము, ఇద్దరు అసలు గౌరవించుకునే వాళ్ళే కాదు, మొహం చూస్తే మొహం తిప్పుకొస్తారని చెప్పేసి సొల్లు వాగుడు వాగుతుంది అనమాట ఈ మీడియా. చరిత్ర తెలుసుకోండిరా బాబు. ఇంకా వీళ్ళకి ఎందుకోళ్ళు ఏంటిదంటే మీకు చదవడానికి టైం లేదా, లేకపోతే మేము చదవము అని అనుకుంటున్నారా, లేకపోతే బుర్రలు ఏమన్నా అంద బుర్రలాగా తయారైపోయినాయా? నేతాజీ వస్తే దేశం వేరేలాగా ఉండేదంటే నిజంగా వేరేలాగా ఉండేది. ఏంటిదంటే ఇప్పుడున్న ఈ హిందుత్వ అని చెప్పేసి బయటకు వస్తున్నారు, ఈ మత మార్పిళ్ళు చేస్తున్నారు కదా కొంతమంది. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సా, ముస్లిమ్సా, హిందూసా, ఎవడైనా సరే ఏంటంటే రోడ్డు మీదకి రావడానికి భయపడేవాడు అనమాట. వాడి గుమ్మం వరకే పెట్టుకునేవాడు, వాడి మనసు వరకు మాత్రమే పెట్టుకునేవాడు. నిజంగా అలాంటి వాళ్ళని మిస్ అయ్యాం మనం. మిస్ అయితే కనుక చెవు కోసం మేకపిల్లల్లాగా అరుస్తున్నారు కదా, వీళ్ళ మూతులన్నీ దబ్బలం అంటారండి. ఓకే, పెద్ద సూది ఉంటది అనమాట, దాంతో మొత్తం కుట్టెద్దడు అనమాట. ఓరెత్తకుండా చేసేవాడు నేతాజీ ఉంటే గనక.
బట్ మిస్ అయ్యాం కాబట్టి, ఆయన్ని ప్రధానంగా మిస్ అయ్యాం కాబట్టి మీరు ఇట్లా వర్లడానికి మీకు స్పేస్ దొరికింది, టైం దొరికింది. మిమ్మల్ని అదిరించేవాడు, బెదిరించేవాడు ఎవడు లేడు. ఇప్పుడేంటిది మొన్న ప్రధాని గారు కూడా ఒక మోదీ అన్నారు, ఏంటిది దిమాగీ నక్సల్స్ అంట. అంటే తెలివైనోళ్ళు, మేధావంతులైన నక్సల్స్. ప్రశ్నించేవాడందరూ ప్రతి వాడు కూడా నక్సల్సే ఇప్పుడు. మరి అలాగంటే ఇప్పుడు ఈ గోధీ మీడియా మీరు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది కదా. మరి వీళ్ళు ఎలాంటి నక్సల్స్? వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఈ మగధ లక్ష్మినే వాగింది వాగడంతా, ఈ పిచ్చి లక్ష్మి. ఏంటిది గాంధీజీ నెహ్రూని కావాలని చేశాడు, సుభాష్ చంద్రబోస్ని పక్కన పెట్టారంటే, నిజంగా సుభాష్ చంద్రబోస్ కనుక ఆ ప్రధాని అయి ఉంటే నువ్వు కుక్కిరి పేరులో వంటగదిలో పడి ఉండేది అనమాట. ఇలాంటి బ్రెయిన్, ఇలాంటి పెంట బ్రెయిన్ వేసుకుని ఉంటే గనక కుక్కిరి పేరులో పడి ఉండేదాన్ని. మార్చేయాలి, హిందూ దేశంగా మార్చేయాలా, జెండా పెట్టాలా, సరే పెట్టుకో. నువ్వు 100 అడుగులు ఎట్టుకుంటావు, 1000 అడుగులు ఎట్టుకుంటావో నీ ఇంటి మీద పెట్టుకో. ఏది ఈ ఓంకారము అండ్ స్వస్తిక్తో పాటు ఆరెంజ్ కలర్ జెండా, బ్రైట్ కలర్ది నీ ఇంటి మీద పెట్టుకో. ఎవడు నిన్నేమనడు. నీ ఆలోచనలు దేశం మీద ఎందుకు రుద్దేస్తావు నువ్వు? దీనికి ఇంకా జైలు అన్నట్టు. బుద్ధి లేని వాళ్ళు మీరంతా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారో తెలియదు. మీరు జైలు కొడతారా? త్రివర్ణ పతాకాన్ని మార్చేయాలా? ఏమన్నా మీ ఇంట్లో ఉన్న ఏదన్నా దుప్పట అనుకుంటున్నారా, లేకపోతే కట్టన్ అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు మార్చేయడానికి? ఆ మాత్రం బ్రెయిన్ లేదా మీకు? బుద్ధి లేకుండా తయారవుతారా మీరు? ఈమె మీద కేసు పెట్టడానికి ఏపీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ చేత కాదు ఈ పోలీసులకి. ఎందుకంటే భయం, వణికిపోతారు బాబు వీళ్ళు వెనకాల వీళ్ళు ఉన్నారని. ఉద్యోగాలకి రాజీనామాలు చేసేసి ఇంట్లో కూర్చోండి అనమాట. ఓకే, పార్టీ సపోర్ట్ ఉన్నవాడు ప్రశ్నిస్తే వాడి దిమాగి నక్సల్ కాదాడు, వాడు దిమాగ్ ఉన్నవాడు. ఆ పార్టీ సపోర్ట్ లేనివాడు, లేకపోతే మీ పార్టీ ఇలాగా తప్పులు చేస్తుందని ప్రశ్నించేవాడు మాత్రం వాడు నక్సలేట్ అన్నాడు. వాడు ఎంత చదువుకున్నా నక్సలేట్. అబ్బా ఏమి నరేషన్ అంటే మోదీ గారిది తట్టుకోలేకపోతున్నాం అనమాట. దిమాగి నక్సల్స్ వీళ్ళందరూ. అసలు నక్సల్స్ అందరినీ ఎక్కువ శాతం మట్టు పెట్టింది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ప్రశ్నించారు కదా, బాగా చదువుకున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన వెంకయ్య నాయుడు గారు. ఆయన ప్రశ్నించారు కదా. మరి ఆయన కూడా దిమాగి నక్సల్ అంటారా? లేదు, మేము మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మాత్రమే దిమాగి నక్సల్స్. ఈ పిచ్చి లక్ష్మి, ఈ రిఫైన్డ్ బత్తాయి, ఆ పెద్ద ముత్తైదు బత్తాయి, ఇలా వాళ్ళు దిమాగి నక్సల్స్ కాదు. వీళ్ళు దిమాక్కున్న వాళ్ళు, దేశ భద్రతను మోస్తున్నారనమాట. నిజంగా నేతాజీ గారు ఉంటే గనక, ఈ నేతాజీ గారు కనుక ప్రధాని అయ్యుంటే మాత్రము పూకటి వేళ్లతో సహా ఈ ఆర్ఎస్ఎస్ అనేదాన్ని, హిందూ అనేదాన్ని, ఈ క్రిస్టియన్ మతపరంగా చేసే వాళ్ళని, ముస్లిమ్స్ మతపరంగా ఇలాగ కల్లోలాలని రెచ్చగొట్టే వాళ్ళని ఏంటిదంటే ఎగరేసి ఒకటి తన్నేవాళ్ళు అనమాట. అడ్రస్ లేకుండా పడిపోయేవారు ఎక్కడ పడితే అక్కడ. చరిత్ర తెలుసుకోరు. ఏంటిదంటే బురద చల్లేయాలి, మన మెరకు బురదలో బొర్లుతాం కదా, బురద పందులు లెక్క. ఆ బురదను ఏంటంటే మిగతా వాళ్ళ మీద చల్లేయాలి అనమాట. సిగ్గులేదు, మీరు మారరు, మీ బతుకులు ఇంతే.